Hi, hi. Welcome, friends. So, welcome to today's special. The special is Nifty is up. Bank Nifty is also up, but Bank Nifty is lagging. అంటే మార్కెట్ హ్యాస్ రీచ్డ్ అనదర్ మైల్ స్టోన్. రోజు రికార్డులే కదా, రికార్డు హై కొద్దిగా ఇంచప్ అవుతున్నది. అంటే ఈరోజు 80-90 పాయింట్స్ పికప్ అయింది నిఫ్టీ. బట్ బ్యాంక్ నిఫ్టీ పర్వాలేదు, 200 పాయింట్స్ పైన వచ్చింది. నా స్టోరీ ఈజ్ సేమ్. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో న్యూట్రల్, అంటే పెరిగిన వాటి సంఖ్య తగ్గిన వాటి సంఖ్య ఈక్వల్గా ఉంది ఆల్మోస్ట్. ఓకే, దట్ ఈజ్ ఓకే. నెక్స్ట్, ఈ బడ్జెట్ ఒకటి రోజు రోజుకి దగ్గరకు వచ్చేస్తున్నది. దాని ఇంపాక్ట్ చాలా ఇంపార్టెంట్, చెక్ చేయాలి. తర్వాత మనకి అడ్వాన్స్ విక్స్ వాలటైలిటీ ఇండెక్స్ మాత్రం ఇంచింగ్ అప్ మోర్ దాన్ 3% ఈరోజు పెరిగింది, 14+ వచ్చింది. 3% టు 3.5% పెరగటం అంటే ఏంటంటే పార్ట్లీ డ్యూ టు బడ్జెట్ అండ్ ఆల్సో పార్ట్లీ డ్యూ టు రైజింగ్ ఇండెక్స్. ఇండెక్స్ పెరగటం వల్ల కొంచెం ఫియర్ లైట్గా స్టార్ట్ అయిందని అర్థం చేసుకోవాలి. అయితే డెవలప్మెంట్స్ తీసుకున్నట్లయితే ఐటీ సెక్టర్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఎట్లా వచ్చిందండి అంటే మీకు ఎల్టీఐఎం మేజర్ లూజర్, అంటే దగ్గర 2%, 1.5-2% మధ్యలో తగ్గింది. తర్వాత టీసీఎస్లో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇన్ఫోసిస్లో కూడా బాగా పెరిగింది కదా, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇన్ఫోసిస్ ఒక రెసిస్టెన్స్ పాయింట్కి వచ్చింది, అంటే రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చింది. అందువలన అక్కడ కొంచెం కరెక్షన్ వచ్చింది. రెసిస్టెన్స్ పాయింట్కి చెప్పాలంటే ఎల్టీఐఎం కూడా వచ్చింది. చూద్దాం, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, మీరు గ్రాఫ్లో చూడండి. ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. ఇదేంటిది, బ్యాంక్ నిఫ్టీయా? ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ పీక్ కంటే దిగువన ఉంది, అంటే ఆల్ టైమ్ హైలో లేదు, పీక్ కంటే దిగువన ఉంది. అఫ్ కోర్స్ ఇట్ మే క్రాస్, అది విశేషమేం కాదు, బుల్లిష్గానే ఉంది. వాల్యూమ్ కూడా బాగుంది. తర్వాత ఇది 59 దగ్గర ఉంది, 59.4, అంటే దగ్గర 60కి ఉంది, అంటే బుల్లిషే. ఎంఏసిడి కొంచెం ల్యాగింగు. ఇది బ్యాంక్ నిఫ్టీ తాలూకు స్టోరీ. మరి నిఫ్టీ తీసుకుంటే, నిఫ్టీ చూడండి, నిఫ్టీ స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఇక్కడ తీసుకున్న సపోర్టు, ఇక్కడ తీసుకున్న సపోర్టు, ఇక్కడ తీసుకున్న సపోర్టు, 3 చోట్ల తీసుకున్న సపోర్ట్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వరకు. సో నిరాఘాటంగా పైకి వెళ్తూనే ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్గా అప్. ట్రెండ్ లైన్లో చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి బడ్జెట్, అదే ఎలక్షన్ కౌంటింగ్ రోజున వచ్చినటువంటి ఫాలు, అక్కడ ఆ రికవరీ వెంటనే అది రికవర్ అయింది. ఇది వి షేప్ రికవరీ, వెంటనే రికవర్ అయింది. ఆ రికవర్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఇది 23,500, 23,200 అనుకున్నాను. 23,200 మీద ఆ టైంలో ఎక్కడికి వచ్చింది అంటే 22,000 చిల్లరకు వచ్చింది కౌంటింగ్ రోజున. 22,000 చిల్లరకు వచ్చింది. ఆ తర్వాత 23,000 వచ్చేసింది పైకి. ఆల్మోస్ట్ 23 నుంచి 24,600, అంటే మోర్ దాన్ 1000 పాయింట్స్ ఇక్కడ గెయిన్ కనిపిస్తున్నది. బ్యాంక్ నిఫ్టీలో అంత స్పీడ్ లేదు.
కానీ ఇక్కడ ఉంది. మరొక పాయింట్ ఏంటంటే దీని ఆర్ఎస్ఐ ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడో 70 క్రాస్ అయిపోయి ఆ తర్వాత నుంచి అబౌవ్ 70 నడుస్తున్నది ఆల్మోస్ట్ 74. ఇప్పుడు 74 ఉంది. ఇది ఆర్ఎస్ఐ. ఎంఏసిడి కూడా ఓకే, స్లైట్లీ అంటే పాజిటివ్ అనే చెప్పాలి. ఎంఏసిడి కూడా పాజిటివ్ అనే చెప్పాలి. ఇది పొజిషన్ స్ట్రాంగ్గా ఉందని చెప్పడానికి లేదు, కానీ అప్ ట్రెండ్లో ఉంది. ఈ అప్ ట్రెండ్ ఎంత కంటిన్యూ అవుతుంది, ఎన్ని వందల పాయింట్లు ఇంకా పైకి వెళ్తుందో అది చెప్పలేము. కానీ ఇట్లా నిట్ట నిలువుగా పెరిగినప్పుడు విడ్జ్ ఫార్మేషన్కి స్కోప్ ఉంది. ఆ వెడ్జ్ ఫార్మేషన్ అంటే ఎట్లా ఉంటుందంటే పెరుగుతుంది కదా, పెరిగినట్టు పెరిగి మళ్ళీ ఒక నొక్కుతుంది. అంటే ఎట్లా ఇక్కడ వరకు పెరిగింది అనుకోండి, మీకు వెడ్జ్ ఫార్మేషన్ మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఏకదాటిగా పెరిగింది. దాంతో కొంచెం కరెక్షన్, అంటే స్ట్రైట్గా పెరిగిన ప్రతి సందర్భంలోనూ అక్కడ అది నిలవలేక కొంచెం దిగి వస్తుంది, న్యాచురల్. చూడండి ఇలాగా. బట్ ఓవరాల్గా ఏంటి జరిగింది అంటే ఇదైతే లాంగ్, ఇది ఎంత లాంగ్గా వెళ్ళిందో చూడండి. ఈ లాంగ్ది విడ్జ్ ఫార్మేషన్ అంటే ఎక్కడో వంగుతుంది. ఎక్కడ వంగుతుంది, ఎప్పుడు వంగుతుంది, అది రేపే వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుందని ఊహాగానాలు చేయటం వేస్ట్. కానీ మొత్తానికి దట్ ఈజ్ బౌండ్ టు హ్యాపెన్. అప్పటి వరకు పెరుగుతుంది, బుల్లిష్ అనే చెప్పాలి. ఎందుకంటే పెరిగేటప్పుడు పర్వాలేదు, కొంచెం హింట్ ఉంటుంది. తగ్గేటప్పుడు హింట్ ఉండదు, సడన్గా తగ్గుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే బుల్లిషే. బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిషే. అయితే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో లేదు, నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇది స్టోరీ. అయితే ఈరోజు స్టోరీకి దోహదం చేసినటువంటి అంశాల్లో మెయిన్ చూడండి, టీసీఎస్ ఎల్టీఐఎం చూద్దాం. మైంట్రీ ఈరోజు తగ్గింది. అంటే నిన్న బాగా పెరిగింది కదా, ఇంతకుముందు లాస్ట్ 2 సెషన్స్లో పెరిగింది. ఇప్పుడు కరెక్షన్ వచ్చింది, కొంచెం తగ్గింది. కరెక్షన్ కూడా కాదు, ఎందుకు తగ్గిందో చూడండి. సో టెక్నికల్స్ దే వర్క్ లైక్ మ్యాథమెటిక్స్. ఇది చూడండి, ఇందువల్ల తగ్గింది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, మీకు లైన్లో చూపిస్తాను చూడండి. ఇది చూడండి, మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇది ప్రీవియస్ హై కదా, ఇంతకుముందు హై ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ ద హై, ప్రీవియస్ హై. అక్కడికి వచ్చింది, మళ్ళీ ప్రీవియస్ హైకి ఆల్రెడీ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి బంగాళాఖాతంలో కాళాఖాతం లాగా ఇలాగా దిగి 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 ఇక్కడి నుంచి మళ్ళీ అందుకుంది. ఆ యూ షేప్ రికవరీ, ఈ యూ షేప్ రికవరీ కప్ అండ్ హ్యాండిల్ మోడ్లోకి వెళ్తున్నది, బాగానే ఉంది. కానీ సేమ్ లెవెల్కి ఎక్కడైతే వచ్చిందో డబుల్ టాప్ అంటాం దీన్ని కదా. ఈ డబుల్ టాప్ ఫార్మేషన్, ఇంతకుముందు ఉన్న డబుల్ టాప్ ఫార్మేషన్ ఇక్కడ ఉంది. ఇది ఆల్రెడీ చూడండి, మళ్ళీ ఇంకొక లైన్ ఎందుకని డ్రా చేయటం, ప్రీవియస్ హై ఇది, అది అధిగమించి బ్రేక్అవుట్ అయింది. తర్వాత ఇక్కడ ఒక చిన్న సపోర్ట్, ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం స్ట్రెంగ్త్ తగ్గింది, బట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఫైనల్గా ఈ హైకి వచ్చేటప్పటికి ప్రీవియస్ హైకి, ఇది అసలైనటువంటి ప్రీవియస్ హై, ఈ ప్రీవియస్ హైకి వచ్చేటప్పటికి తగ్గింది. రేపు కూడా తగ్గుతుందా అంటే అది చెప్పడం కష్టం, కానీ తగ్గటం అయితే తగ్గింది. కానీ వాల్యూమ్స్ ఏమీ గొప్పగా లేవు, నాట్ సపోర్టెడ్ బై వాల్యూమ్స్. అంటే మార్కెట్ నార్మల్గా బాగుంటే రేపు ఇది నార్మల్గా ఉండొచ్చు, లేదా పికప్ అవ్వచ్చు. మార్కెట్ రేపు బాగుండకపోతే, రేపు మార్కెట్లో కరెక్షన్ వస్తే, ఎందుకంటే నిఫ్టీ అబౌవ్ 70
నడుస్తున్నంత వరకు నడుస్తున్నంత వరకు చాలా బుల్లిష్గా ఉంటుంది, మొమెంటంతో మూవ్ అవుతుంది. కానీ తగ్గటం మొదలు పెడితే అంతే ఫాస్ట్గా తగ్గుతుంది, స్పీడ్గా తగ్గుతుంది. కాబట్టి ఇది స్టోరీ. ఎందుకు ఎల్టీఎం తగ్గిందంటే డబుల్ టాప్ దగ్గర ఏంటంటే చిన్న కరెక్షన్ వచ్చింది, చిన్న సెల్లింగ్ వచ్చింది అంతే. అంతేగాని ఇది స్టాక్ వీక్ ఏం కాదు. ఇట్స్ నాట్ షోయింగ్ వీక్నెస్, ఇట్ ఈస్ ఓన్లీ స్మాల్ కరెక్షన్. మీకు అదేవిధంగా ఇన్ఫోసిస్ చూపిస్తాను చూడండి. ఇన్ఫోసిస్ తగ్గలేదు, యాక్చువల్గా పెరిగింది నిలబడాల, సస్టైన్ అవ్వాలి, అంతే తేడా. ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది. దీనికి కారణం ఏంటి చూడండి. ఏంటిది ఏం చూస్తున్నాము? ఇన్ఫోసిస్ చూడటానికి ఏదో చూస్తున్నాము, సారీ. ఇన్ఫోసిస్ ఒకసారి చూడండి. ఇది ఒక హై, ప్రీవియస్ హై, డబుల్ టాప్, ఈ డబుల్ టాప్ని అధిగమించింది. ఇది చూడండి, ఈ డబుల్ టాప్ని అధిగమించింది. ఇది కప్ అండ్ హ్యాండిల్ మోడ్లో, అంటే ఎల్టీఐఎం కంటే కూడా, మైంట్రీ కంటే కూడా ఫాస్ట్గా ఉంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఇది చూడండి, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేస్తాను. దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళుతూ వెళ్ళలేక మధ్యలోనే కుక్కలాగా కొంచెం డౌన్ అయింది. బట్ ఇట్ షుడ్ నాట్ బి టేకెన్ యాజ్ వీక్. దిస్ ఈజ్ నాట్ వీక్, దిస్ కెనాట్ బి వీక్, స్ట్రాంగ్గానే చెప్పాలి. ఈ కరెక్షన్ కింద లెక్క కాదు. ఒకవేళ ఇప్పుడు ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, స్మాల్ కరెక్షన్ లాంటిది వస్తే కూడా మార్కెట్లో, ఇందులో కరెక్షన్ వచ్చినా ఇట్ వోంట్ గెట్ ఎఫెక్టెడ్, ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంది. అయితే టెంపరీ స్మాల్ కరెక్షన్ మాత్రం కనబడుతున్నది. ఇది 79 ఉంది ఆర్ఎస్ఐ, ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి, వెరీ స్ట్రాంగ్. కానీ కరెక్షన్ వస్తే కూడా కొంచెం గట్టిగా రావచ్చు. అందుకని అబౌవ్ 70 ఉన్నప్పుడు, అంటే ముఖ్యంగా అబౌవ్ 75 ఉన్నప్పుడు, స్టాక్స్ అబౌవ్ 75 ఉన్నప్పుడు, నిఫ్టీ అబౌవ్ 70 ఉన్నప్పుడు కాషస్గా ఉండాలి. అంతేగాని అగ్రెసివ్గా, ముఖ్యంగా పొజిషనల్ ట్రేడ్ చేసేటప్పుడు అగ్రెసివ్గా ట్రేడ్ చేయకూడదు. అంటే లాంగ్ పొజిషన్స్ పెట్టుకుని వదిలేయటం, హెడ్జింగ్ లేకుండా, లేకపోతే షార్ట్ సెల్ చేయటం, రెండు హానికరమే. చెప్పలేం, సడన్గా అయిపోతుంది ఏదన్నా. దానికి ఇంట్రాడే బెస్ట్, ఎందుకంటే ఆ రోజు తెలిసిపోతుంది అప్పటికప్పుడు, పెరగటం తగ్గటం, దాన్ని బట్టి మనం మూవ్ చేయొచ్చు. సో నిఫ్టీలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులకి 74 దాకా ఉంది కాబట్టి, ఇది 74 దాకా ఆర్ఎస్ఏ ఉంది కాబట్టి ఇంట్రాడే శ్రేయస్కరం, పొజిషనల్ ట్రేడు బెటర్ అవాయిడ్. షార్ట్ సెల్లింగ్ కానీ, లాంగ్ బయింగ్ కానీ, లాంగ్ పొజిషన్ కానీ రెండు కూడా నాట్ అడ్వైజబుల్, కేర్ఫుల్గా ఉండాలి. షార్ట్ ఇంట్రాడే అయితే అది వేరే సంగతి, కళ్ళ ముందు కనబడుతుంది, పెరగటం తగ్గటం ఏదో అటు ఇటు తేలిపోతుంది. క్యారీ చేయటంలో రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇట్లాంటప్పుడు. అలాగే స్టాక్స్ 75 దాటితే ఆ రిస్క్ ఉంటుంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, పడిపోవచ్చు లేదా పెరగవచ్చు. పడిపోయినా పెరిగినా జనరల్గా ఫాస్ట్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి, మొమెంటం ఎక్కువ ఉంటుంది. అట్లాంటి ప్రమాదం ఉంది కాబట్టి వన్ హ్యాస్ టు బి వెరీ కాషస్. సో ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే, వాలటాలిటీ ఇండెక్స్ పెరిగింది, తర్వాత కొంచెం కొద్దిగా స్లైట్లీ ఓవర్ హీటెడ్ జోన్లో ఉంది. స్లైట్లీ ఓవర్ హీటెడ్ అంటే ఓవర్ బాట్ జోన్లో ఉంది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ లేదు, కానీ నిఫ్టీ ఉంది. సో దీని దృష్ట్యా ఏంటంటే కాషస్గా ఉండటం మంచిది.
వీ కాంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పటివరకు అప్ ట్రెండే, అంటే బుల్లిషే, కంక్లూజన్ బుల్లిషే. ఆ బుల్లిష్నెస్ ఏ క్షణానైనా కానీ డిస్టర్బ్ అవ్వచ్చు. అందుకని లాంగ్ అండ్ షార్ట్ పొజిషన్స్ బోత్ ఆర్ అవాయిడబుల్, బట్ ఓన్లీ ఇంట్రాడే ఇట్స్ ఓకే. కొంతవరకు ఊరట కలిగిస్తుంది. అది మార్కెట్ గురించి. ఓకే అండి. సో ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.